ఎంత డేంజరు. అవి ఇప్పటికి కూడా కూలే ప్రమాదం ఉంది. అవి చూడండి, ఇప్పటికి కూడా కూలే ప్రమాదం ఉంది. ఒకసారి పైకి చూడండి. ఓకే ఓకే, అదిగో. ఏమో మరీ డేంజర్, మామూలు డేంజర్ కాదు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఆదినారాయణ తిరుపతికి, మిగతా ముగ్గురికి ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. మరి దారుణం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది ఈ బిల్డింగ్ యొక్క నిర్లక్ష్యము. మరి ఘోరం, దారుణం. అసలు తలకా పైకి లేపాల్సి వస్తుంది. చూడండి, నిండు ప్రాణాలు కోల్పోయారు. ఈ చనిపోయిన వాళ్ళు ఇద్దరు శ్రీకాకుళానికి చెందిన వ్యక్తులు అని తెలుస్తుంది. భవన కార్మికులు వీళ్ళంతా, మేస్త్రి పని చేసుకునేటోళ్ళు. యజమాని యొక్క అత్యాశకు ఎంత బలైపోయింది చూడండి. ఇప్పుడు అధికారులు వచ్చి సీజ్ చేస్తున్నారు బిల్డింగ్ లాగా. బ్యానర్ అక్కడ ఉంది చూడు, ఆటో మీద బ్యానర్ ఉందా, సీజ్ చేస్తున్నారు. అంటే ప్రాణాలు కోల్పోయినాక వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ప్రాణాలు కోల్పోయినాక జ్ఞానోదయం తాగు సీజ్ చేస్తున్నారు. ఆ ఆటో మీద ఉన్న బ్యానర్ అదే. రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వచ్చిండ్రు. మున్సిపల్ అధికారులు వచ్చి సీజ్ చేస్తున్నారంట బిల్డింగ్. ఏం లాభం? ఇద్దరు చచ్చిపోయినాక నిండు ప్రాణాలు చచ్చిపోయినాయి, ఏం లాభం? ఇది ఒకటే కాదు, హైదరాబాద్లో చాలా ఉన్నాయి. కోకొల్లలు చెప్పుకుంటూ పోతే వందలు వేలు కూడా ఉండొచ్చేమో నాకు తెలిసి. ఈ అక్రమ నిర్మాణం ఎంత ఉందా నాకు అర్థం కాదు. 305 గజాల్లో 7 ఫ్లోర్లా. కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా. ఇంత దారుణమా మరి? ఇప్పుడు అధికారులు మేము సీజ్ చేస్తున్నాం. ఏం చేయనికే సీజ్ చేయనికే? ఏం చేయనికండి, ప్రాణాలు చచ్చిపోయినాకనా? ఒకసారి బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ వాళ్ళని అడిగి కనుక్కుందాం. రైట్. తీవ్రంగా గాయపడిన రమేష్ వాళ్ళ భార్య మన దగ్గర ఉన్నారు. అమ్మ, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందమ్మా, మీకు ఎప్పుడు తెలుసు?